హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిజిఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే లెర్న్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ విత్ పిజిఎన్ థర్డ్ వీడియో ఇది. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా చేయకపోయినా ఈవెన్ చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా మీకు చాలా అంటే చాలా ఈ వీడియో అయితే వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. తప్పకుండా ప్రతిదీ కూడా చూడండి. కావాల్సింటే ఎక్కడైనా పెన్ను పేపర్ తీసి రాసుకోండి, మీ ఇష్టం అది. ఇంకా దీంట్లో నేను ఏం చెప్తానంటే క్లియర్గా మనము బ్యాంకింగ్ సెక్టర్లో వాడేటువంటి టర్మినాలజీ, అట్లానే మ్యూచువల్ ఫండ్స్ లో వాడేటువంటి టర్మినాలజీ, స్టాక్ మార్కెట్ లో వాడేటువంటి టర్మినాలజీ, అట్లానే ఇన్ జనరల్ గా మనం వాడేటువంటి టర్మినాలజీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వెరీ వెరీ సింపుల్ గా. అయితే చాలా మంది ఏంటంటే అసలుకి ఈ వర్డ్స్ అంటే ఏందో తెలియదు, అసలు అవి ఎందుకు వాడతారో తెలియదు, అయినా కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అట్లాంటప్పుడు మనకి లాస్ అవ్వడానికి మనకి 200% ఛాన్సెస్ అయితే ఉంటవి ఇన్స్టెడ్ ఆఫ్ గెయిన్ కన్నా కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఫస్ట్ ప్రతి ఒక్కటి మనకి తెలిసి ఉండాలి. అసలుకి ఆ టెర్మినాలజీ, ఆ వర్డ్ ఎక్కడైనా మనకి కనపడితే అది ఎందుకు వాడతాము ఏంటి అని చెప్పేసి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా చూద్దాము. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇదే ప్లేలిస్ట్ లో మనము 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాము. ఆ 2 వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇట్లాగా మనకి చాలా వీడియోస్ అయితే కమింగ్ వస్తూనే ఉంటవి సేమ్ సిరీస్ మీద. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ లో మనకి మెయిన్ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని టెర్మినాలజీ అంటే ఈజ్ నథింగ్ బట్ కొన్ని పదాలు మనం ఏవైతే బ్యాంకులో వాడతామో ఆ పదాలని మనం టెర్మినాలజీ అంటాము. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే మనం ఇన్ జనరల్ గా మన డబ్బుని మనం దాచుకోవడానికి ఓపెన్ చేసుకున్నటువంటి అకౌంట్ సేవింగ్స్ అకౌంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే నీకు సేవింగ్స్ అకౌంట్స్ లో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటవి. పర్ డేకి ఇంత అమౌంటే వాడాలి, ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేయాలని చెప్పేసి. కరెంట్ అకౌంట్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఏంటంటే నువ్వు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, నీకు లిమిట్ ఏమి ఉండదు. దానికి సంబంధించి కొన్ని ఛార్జెస్ అయితే ఉంటవి యాన్యువల్ గా. అది కరెంట్ అకౌంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఆ మనీని కొంత సర్టైన్ మొత్తంలో ఇంత 1 లక్ష కానీ 10 లక్షలు కానీ ఎంతైనా కానీ డబ్బులు ఉన్నప్పుడు దాన్ని బ్యాంకులో తీసుకెళ్లి ఒక 5 సంవత్సరాల వరకు మేము ఫిక్స్డ్ చేస్తున్నాం అని చెప్తే ఆ 5 సంవత్సరాల వరకు మనం తీసుకోకూడదు. అంటే తీసుకోవచ్చు, కాకపోతే మనీని మనం అప్పుడు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ ని బ్రేక్ చేసినట్లు అవుతుంది. అప్పుడు నీ మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ మొత్తం నువ్వు చాలా లాస్ అవుతావు. సో అట్లాగా అంత సర్టెన్ టైం పీరియడ్ ఇంత % వడ్డీకి అని చెప్పేసి మన డబ్బుల్ని బ్యాంక్ లో పెడతాము. దాన్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్ అంటాము. ఇక్కడ మనీ 5 lakhs వరకు మనకి సేఫ్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే లెట్స్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే ఇమాజిన్ ఒక 6% కి నువ్వు 5 సంవత్సరాలకి ఎవ్రీ ఇయర్ 6% అనుకుంటే అట్లాగా అప్పుడు నీకు సేమ్ ఇంట్రెస్టే వస్తుంది. అది పెరిగినా తగ్గినా ఏదైనా కానీ సేమ్ ఇంట్రెస్టే వస్తుంది. అట్లా కాకుండా రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే నీ ఉన్నటువంటి మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎట్లాగా లెట్స్ ఇప్పుడు 1 lakh ఈ పర్టికులర్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో నేను డిపాజిట్ చేసిన అనుకోండి. ఇమాజిన్ దానికి ఒక 5,000 10,000 ఇంట్రెస్ట్ యాడ్ అయింది అనుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది, లెట్స్ 10,000 అనుకుందాము. నా 1 lakh కి వచ్చినటువంటి 10,000 కి కలిపి మళ్ళీ వడ్డీ జనరేట్ అవుతుంది. అది రికరింగ్ డిపాజిట్, రికరింగ్ అవుతుంది. అప్పుడు అట్లాగా మనకి ఇంట్రెస్ట్ అనేది డబల్ రికర్ అవుతా ఉంటుంది. ఇట్స్ లైక్ నథింగ్ బట్ మనం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కి కలిపి ఇంట్రెస్ట్ వస్తుంది అది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే మన సేవింగ్స్ అకౌంట్ లో వాడుకోవడానికి డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మన అవసరాలను బట్టి బ్యాంక్ కొంత మొత్తంలో అది % డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇంత % లేకపోతే ఇంత అమౌంట్ అని చెప్పేసి వాడుకోవడానికి అప్పుగా అయితే ఇస్తుంది. లైక్ మనం వాడుకుంటాము, తర్వాత మనం పే చేస్తాము. దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అయితే అంటాము. తర్వాత క్రెడిట్ స్కోర్. ఇది క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే మన ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం ట్రాక్ అవుతుంది. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నవి, లేకపోతే మనం ఎంత ఉన్నవి, ఎంత డిపాజిట్లు చేస్తున్నాము, మన దగ్గర ఎంత అప్పు ఉంది, ఇట్లా ప్రతిదీ దాన్ని బట్టి మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ బట్టి ఇది చాలా పెద్ద యూజ్ కాన్సెప్ట్. దాన్ని బేసెస్ చేసుకొని నీకు సిబిల్ స్కోర్ అయితే నీకు గుడ్, ఎక్సలెంట్, లేకపోతే పూరా అని చెప్పేసి అయితే ఎలకోవడం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని నీకు ఫ్యూచర్ లో లోన్స్ రావాలా లేదా, లేకపోతే నీకు ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలా లేదనేది వాళ్ళైతే డిసైడ్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోన్ కానీ లేకపోతే ఈఎంఐ కానీ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటాము. లోన్ అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా బ్యాంక్ మనకి అప్పుగా ఇచ్చి లేకపోతే నెలకి ఇంత అని చెప్పేసి మనం కట్టుకుంటా మనకి కావాల్సినటువంటి వస్తువులను ఏవైతే కొనుక్కుంటామో దానికి వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ లోన్ కడుతున్నట్టు దాన్నే మనం ఈఎంఐ అంటాము. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి
కొలాటరల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక లోన్ కోసం నువ్వు బ్యాంక్కి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు నీకు సర్టెన్ మొత్తంలో నీ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని నీకు లోన్స్ అయితే ఇస్తారు. అట్లా కాకుండా నువ్వు ఎక్కువ మొత్తంలో అడిగినప్పుడు నీకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు ఏదో ఒక నీ యొక్క ఆస్తులను అసెట్స్ ని నీకు వాళ్ళు ప్రూఫ్ గా షూరిటీగా అయితే పెట్టమంటారు. దాన్నే మనము కొలాటరల్ అంటాము. అంటే మనకు ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి షూరిటీగా పెట్టి దానికి పెట్టినందుకు గాను మనము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అయితే లోన్ అయితే తీసుకుంటాము. మళ్ళీ ఆ లోన్ కి మనం ఇంట్రెస్ట్ కడతాము. ఇది యాజ్ యూజువల్ గానే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెపో రేటు. చాలా మందికి ఈ టెక్నాలజీస్ తెలియవు. రెపో రేట్ అంటే ఏంటంటే, ఆర్బిఐ బ్యాంకులకి ఎంత పర్సెంట్కి వడ్డీకి ఇస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది అని చెప్పేసి దాన్ని రెపో రేట్ అంటాము. అట్లా కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ ఏంటంటే, బ్యాంక్స్ నుంచి ఆర్బిఐ ఎంతకి తీసుకుంటుంది మనీని, ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ కి తీసుకుంటుంది అని చెప్పేసి దాన్ని మనము రివర్స్ రెపో రేట్ అంటాము. ఇది కూడా జరుగుతుంది. అట్లాగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్స్, అట్లానే డెబిట్ కార్డ్స్. డెబిట్ కార్డ్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం సేవింగ్స్ అకౌంట్ లో ఏవైతే మనం మనీని సేవ్ చేసుకుంటామో దానికి తీసుకోవడానికి వెసులుబాటుగా సింపుల్ గా మనకి డెబిట్ కార్డ్స్ అయితే వాడుకుంటాము. లైక్ మనం ప్రతిసారి మనం బ్యాంక్కి వెళ్లకుండా ఏటీఎంస్ ద్వారా ఆన్లైన్ లో మనం కార్డ్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు, మన ఫండ్స్ ని వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటంటే, మన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ అవన్నీ కలిసి నువ్వు మెయింటైన్ చేస్తున్న సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని నీ మీద ట్రస్ట్ ఉన్న దాన్ని వీళ్ళు పే చేస్తారా లేదా అని చెప్పేసి ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అమౌంట్స్ అయితే ఉంటవి. ఆ కార్డ్స్ ని కూడా మనం సేమ్ డెబిట్ కార్డ్స్ కోసం అయితే లైక్ ఎక్కడైతే ఎక్స్పెన్స్ చేసుకుంటామో అక్కడ వాడుకోవచ్చు. దీనికి నువ్వు టైం ఎవ్రీ మంత్ పే చేయాలి వాళ్ళకి, లేకపోతే కొన్ని చాలా చార్జెస్ పడతాయి ఇంట్రెస్ట్ అట్లాగా. ఇవి మొత్తము బ్యాంకింగ్ టెర్మినాలజీ. ఐ హోప్ ఇప్పుడు మీకు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. నేను చెప్తున్న పాయింట్ లో మీకు ఎక్కడైనా వర్త్ అనిపించినప్పుడు తప్పకుండా లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్ కి, మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ వి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నుంచి అందరూ తెలుసుకోవాల్సింది. తెలుసుకున్నప్పుడే నీకు కొత్త విషయాలు తెలియనప్పుడు బ్యాంక్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటికి వెళ్ళినా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి నీకు యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి టెర్మినాలజీని అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి చాలా కన్ఫ్యూజింగ్ అవుతారు. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, నువ్వు పెడుతున్నటువంటి డబ్బుల్ని వేరే వాళ్ళు రెగ్యులేటరీ చేస్తారు. అట్లా కాకుండా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, నువ్వు పెడుతున్నటువంటి ఫండ్స్ ని డైరెక్ట్ గా పెడుతున్నట్టు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తా. ఇక్కడ పబ్లిక్ ఉంది అనుకుందాము, ఇక్కడ స్టాక్ మార్కెట్ ఉంటది, మధ్యలో కొన్ని మీడియేటర్స్ లైక్ బ్రోకర్స్ లెక్క ఫండ్స్ వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటారు, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉంటవి. మన దగ్గర నుంచి ఉన్న మనీ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటారు. లైక్ 1,000,000 మంది ఉన్నారు అనుకోండి, తలా 100 పెట్టినా గానీ ఆ మొత్తం 100 కోట్లు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, వాళ్ళు ఫండ్ మేనేజర్ దాన్ని ఆథరైజ్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళకి బాగా తెలుసు మార్కెట్ ఎప్పుడు పడుతుంది, లేకపోతే వాళ్ళు గెస్ చేయగలరు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని మొత్తం వాళ్ళకి తెలుసు. వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. ఇక్కడ ఒక పర్సన్ వీళ్ళు మేనేజ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఇది ఇంకా దీన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అంటాము. ఇప్పుడేంది, నువ్వు డైరెక్ట్ ఫండ్స్ అంటే నువ్వు పబ్లిక్ నుంచి వీళ్ళని బేస్ చేసుకొని వీళ్ళని వాడుకొని మనము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. దానికి గాను వీళ్ళు కొంత పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటారు ఇయర్లీ. అది ఇప్పుడు రెగ్యులర్ అంటే ఏంటంటే, నువ్వు వీటిలో మ్యూచువల్ ఫండ్స్ లోనే పెడతావు, దీనికి ఫండ్స్ మొత్తానికి వీడు వర్క్ చేసినందుకు డబ్బులు కట్టాలి, దాన్ని రెగ్యులేట్ చేస్తున్నందుకు కూడా వేరే వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు కట్టాలి. వాళ్ళు కూడా చేసే పని మొత్తం మళ్ళీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కి నీకు మనీ అయితే తక్కువ వస్తుంది నువ్వు రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. మై సజెషన్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలనుకుంటున్న వాళ్ళు గో విత్ ద డైరెక్ట్ ఫండ్స్ ఓన్లీ. నువ్వు డైరెక్ట్ ఫండ్స్ కి మాత్రమే వెళ్ళండి. అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఆ మ్యూచువల్ ఫండ్స్ కి ఎంత ఉంది ఈచ్ షేర్. లైక్ నువ్వు లెట్సే స్టాక్ మార్కెట్ లో మనము ఎంఆర్ఎఫ్ షేర్ తీసుకుందాము, ఈచ్ షేర్ సమ్వేర్ అరౌండ్ 1,60,000 ఉంది అనుకోండి. అట్లాగనే నువ్వు కొనాలంటే 1,60,000 పెడితే నీకు ఎంఆర్ఎఫ్ ది ఒక షేర్ నువ్వు కొన్నట్లు. అట్లాగనే ఇప్పుడు సేమ్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఆ మ్యూచువల్ ఫండ్స్ ని స్టార్ట్ అయిన ఇయర్ ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి నెట్ అసెట్ వాల్యూ, ఎంతమంది ప్రజలు మొత్తం డబ్బులు దాంట్లో పెట్టినరు, వీటన్నిటిని బేస్ చేసుకొని వాడికి ఒక ఎన్ఏవి, ఫిక్స్డ్ ఎన్ఏవి అయితే ఉంటుంది. అది ఎవ్రీడే చేంజ్ అవుతా ఉంటుంది. వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ చేస్తే ఎన్ఏవి పెరుగుతుంది, లేదా తగ్గిపోతే ఎన్ఏవి తగ్గుతుంది. ఇట్లాగా దాన్ని మనం నెట్ అసెట్ వాల్యూ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చరికి ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్.
ఇది మనం ఏంటంటే ఎవ్రీ మంత్ లెట్స్ 100 కానీ 500 కానివ్వండి 10,000 కానివ్వండి ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి నీకు నచ్చినటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో నువ్వు పెట్టుకుంటూ వెళ్ళిపోతావు. అది ఎస్ఐపి. నెక్స్ట్ వచ్చేసి లంసమ్. లంసమ్ అంటే ఏంటంటే మోర్ దెన్ 5,000, కొన్ని ఫండ్స్ అయితే మినిమం 10,000 అట్లా ఉంటవి. నువ్వు అంతకన్నా ఎక్కువ అమౌంట్ ని బల్క్ లో 1,00,000, 2,00,000, 3,00,000 ఉన్నప్పుడు నువ్వు ఒకేసారి పెడుతున్నావు అంటే అప్పుడు నువ్వు లంసమ్ కి అయితే వెళ్ళిపోతావు. అది లంసమ్. నెక్స్ట్ వన్ వచ్చరికి ఎక్స్పెన్స్ రేషియో. ఎందుకంటే ఇప్పుడు లంసమ్ నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు లెట్స్ సే ఈ మంత్ 1 lakh ఉన్నాయి, 1 lakh పెట్టాలనుకున్నావు. నువ్వు అండర్ ఎస్ఐపిలో 1 lakh పెడితే నెక్స్ట్ మంత్ కూడా నువ్వు 1 lakh పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్ మైట్ బి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు లంసమ్ పెడతాము. అది లంసమ్ అనేది కంటిన్యూ అవ్వదు. నీకు కావాలంటే మళ్ళీ లంసమ్ పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఎస్ఐపి అంటే మాత్రం అది ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే ఈ ఫండ్ మేనేజర్ ఈ ఫండ్ ని మ్యూచువల్ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నందుకు గాను వాళ్ళకి ఎంత ఖర్చులు అవుతాయి అని చెప్పేసి ఆ ఖర్చు తీసుకుంటారు కదా, దానికి మనం ఎక్స్పెన్స్ రేషియో అంటాము. ఇవి మోస్ట్లీ 2% కన్నా తక్కువగా అంటే ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 2% అయితే ఉంటవి. ఇదేంటంటే 0.7, 0.8. ఇది ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. మేక్ షూర్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉన్నట్టు చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఎంయు, అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మన అసెట్స్ అంటే ఏంటివి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టినటువంటి డబ్బులు, ప్రజలు పెట్టినటువంటి డబ్బులు మొత్తాన్ని ఆస్తులు అంటాము, అసెట్ అంటాము. అది వీళ్ళ దగ్గర ఈ మ్యూచువల్ ఫండ్స్ అండర్ మేనేజ్మెంట్ లో అయితే ఉంటుంది. దాన్ని మనం ఏమి అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటాము. నెక్స్ట్ లాక్ ఇన్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు లాక్ ఇన్ పీరియడ్ అని ఉంటుంది. లైక్ కొన్ని ఫండ్స్ కి ఏమో 1 year ఉంటుంది, కొన్ని ఫండ్స్ కి అసలు ఉండదు, కొన్ని ఫండ్స్ కి 2 years ఉంటుంది. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ 1 year ఉంది అనుకుందాము. ఎగ్జాంపుల్ 1 year ఉన్నప్పుడు ఒక ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ లో నువ్వు 1 year కన్నా పెట్టిన తర్వాత ముందే తీసేసినావు అనుకో, నీకు 1% కానీ 2% కానీ ఛార్జ్ అంటారు. లెట్స్ నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేసి 1 year కాకముందే దాన్ని తీసుకున్నావు అనుకో, నీకు వచ్చినటువంటి రిటర్న్స్ లో నీకు 1,000 కట్ అవుతుంది. ఎందుకంటే 1 lakh లో 1% 1,000 కాబట్టి 1,000 కట్ అవుతుంది. దాన్ని మనము లాక్ ఇన్ పీరియడ్ అంటాం. అట్లా కాకుండా 1 year ఉన్నప్పుడు నువ్వు 1 year దాటిన తర్వాత తీసుకున్నావు అనుకోండి, నీకు ఎంతైతే రిటర్న్స్ వస్తాయో ఓన్లీ నువ్వు ట్యాక్స్ ఏమన్నా ఉంటే పే చేస్తావు, లేకపోతే వచ్చినటువంటి రిటర్న్స్ మొత్తం నీకు అకౌంట్ లోకి అయితే వస్తుంది. అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి డివిడెండ్. డివిడెండ్ ఏంటంటే కొన్ని ఫండ్స్ ఎట్లా ఉంటాయి అంటే లెట్స్ ఈ మంత్ 1 lakh ఇన్వెస్ట్ చేసినాం అనుకుందాము. నెక్స్ట్ మంత్ అది పెరిగింది ఒక 5%, అప్పుడు నీకు సమ్వేర్ అరౌండ్ 1,05,000, 1,06,000 వచ్చింది అనుకోండి. ఆ వచ్చినటువంటి ఎక్స్ట్రా 5-6,000 ఏదైతే ఉందో దాన్ని నీకు ఎవ్రీ మంత్ నీ బ్యాంక్ అకౌంట్ కి అయితే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. నీకు నెక్స్ట్ మంత్ కూడా 1 lakh నీకు కౌంట్ అవుతుంది. సో అది డివిడెండ్ అంటే. డివిడెండ్ అనేది మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే డివిడెండ్ అయితే అవసరం లేదు, పనికిరాదు. నెక్స్ట్ వన్ వచ్చరికి ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా వినండి. ఈక్విటీ ఫండ్స్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని డైరెక్ట్ గా వీళ్ళు ఎక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే నువ్వు పెట్టినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని ఓన్లీ స్టాక్ మార్కెట్ లో ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది మనము అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో పెడతారు. అట్లా కాకుండా డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వీళ్ళు డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టరు, ఓన్లీ లైక్ సెక్యూర్ బాండ్స్ అట్లాగా. కంపేర్ టు ఈక్విటీలో తక్కువ రిటర్న్స్ వస్తుంది, కాకపోతే ఇక్కడ రిస్క్ అనేది రిస్క్ ఫ్రీ, 0 రిస్క్ ఉంటుంది. నువ్వు పెట్టిన డబ్బులు ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటవి, కానీ రిటర్న్స్ మాత్రం మినిమం రిటర్న్స్ ఉంటవి. ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఏంది? హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. నువ్వు హైబ్రిడ్ లో పెట్టినట్లయితే లెట్స్ కొంత అమౌంట్ పెట్టినాము, దాన్ని వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు నీకు చెప్తారు ముందే. లెట్స్ ఒక 40% తీసేపోయి ఈక్విటీలో పెట్టడము అంటే డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో, మిగతా 60% తీసుకొచ్చి ఇట్లా డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో అంటే వేటికైతే గవర్నమెంట్స్ బాండ్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, అక్కడ రిస్క్ ఫ్రీ ఉంటుంది, దాంట్లో పెట్టడము. దాన్ని హైబ్రిడ్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. ఇండెక్స్ అంటే ఏంటంటే లెట్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నేషనల్ ఎక్స్చేంజ్ అట్లానే బాంబే ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, మాట్లాడుకుందాం ఫర్దర్ గా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిఫ్టీ 50 తీసుకుందాము. మనకి ఫస్ట్ టాప్ ఇండియాలో పర్ఫార్మ్ చేసిన టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. అది మొత్తం ఇండెక్స్ ఫండ్స్ కిందకి వస్తుంది. వాటిలో పెడితే మనం ఇండెక్స్ ఫండ్స్ లో పెడితే వాటిలో పెట్టినట్టు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థీమాటిక్ ఆర్ సెక్టోరియల్ ఫండ్స్. థీమాటిక్ ఆర్ సెక్టోరియల్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ చూసే వాళ్ళకి, న్యూస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మనం కనుక్కున్నట్టుగా సర్వీస్ సెక్టారు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇంత ముందే చదువుకున్నట్టు 3 సెక్టార్లు ఉండవు. నెంబర్ ఆఫ్ సెక్టార్స్ అయితే ఉంటాయి స్టాక్ మార్కెట్ లో. లెట్స్ చెప్పి ఐటీ పరంగా తీసుకుంటే ఐటీ సెక్టార్ ఒకటి, బ్యాంకింగ్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి, అట్లా నువ్వు ఏది తీసుకున్నా కానీ ఇండస్ట్రియల్ తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ ఒకటి, ఇట్లా ప్రతి సెక్టార్ లో ఉంటుంది. నువ్వు ఇక థీమాటిక్ ఫండ్స్ లో పెడుతున్నావు అంటే లెట్స్ చెప్పి నేను ఈవీ, నాకు ఫ్యూచర్ లో అంతా ఎలక్ట్రిక్ అవుతుంది, ఈవీ వెహికల్స్ పెరుగుతాయి అంటే నేను ఈవీ సెక్టార్ లో పెట్టినాను అనుకోండి. దీంట్లో సెక్టార్ థీమాటిక్ ఫండ్స్ లో పెడితే లెట్స్ ఈవీ సెలెక్ట్ చేసుకుంటే నా పెట్టినటువంటి డబ్బు మొత్తాన్ని ఓన్లీ వాళ్ళు ఈవీలోనే ఇన్వెస్ట్ చేస్తారు.
అది ఈవీ మార్కెట్ బాగా గ్రోత్ అయితే మన ఫండ్స్ పెరుగుతాయి, పడిపోతే మన ఫండ్స్ కూడా పడిపోతాయి. అది ఈవీఆర్, అది ఏదైనా కానీ ఎగ్జాంపుల్ గా థీమాటిక్ సెక్టోరియల్ అంటే అది. నెక్స్ట్ ఉన్నసరికి ఎగ్జిట్ లోడ్ కూడా సేమ్ ఏంటనే లాకింగ్ పీరియడ్ లాగా ఉంటుంది సిమిలర్ గా. లైక్ అంటే నువ్వు ఫండ్స్ పెట్టే ముందే చెప్తారు 1 year 2 year అని చెప్పేసి, ఆ పర్టికులర్ టైంలో నువ్వు ఎగ్జిట్ అయిపోతే నీకు ఛార్జెస్ పడుతుంది. రిస్కోమీటర్ అంటే నువ్వు ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందే నీకు చెప్తుంది, కొంతమంది రేటింగ్స్ ఇస్తారు, ఈ పర్టికులర్ ఫండ్ లో పెడితే నీకు ఎంత రిటర్న్స్ వస్తాయి, మీన్ వైల్ ఎంత రిస్క్ లో కూడా చాలా ఉంటవి, హై రిస్కా, మోడరేట్ రిస్కా, లో రిస్క్ అని చెప్పేసి దాన్ని మనం రిస్కోమీటర్ అంటాము. ఇది మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేసరికి చాలా నాలెడ్జ్ అయితే మీకు గెయిన్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాస్ట్ ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ గురించి అయితే చూద్దాము. ఈ స్టాక్ మార్కెట్ లో మనం వాడేటువంటి కొన్ని టెర్మినాలజీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టాక్ ఆర్ షేర్, ఏదైనా కానీ ఒక షేర్ ప్రైస్ కానీ లేకపోతే స్టాక్ అంటాము. లెక్చర్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నటువంటి ఎంఆర్ఎఫ్ ని ఒక షేర్ అన్నాం కదా, ఒక షేర్ అంటే లెక్చర్ 1,60,000 ఒక షేర్ ప్రైస్ అంటే అది మనము ఒక స్టాక్ గానీ ఒక షేర్ గానీ అంటాము. దాన్ని ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, లెక్చర్ ఇప్పుడు ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఆ ఎక్స్ అనే వాళ్ళ కంపెనీ అండర్ లో నీకు ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకోండి. దీన్ని మొత్తాన్ని లెక్చర్ 1 lakh షేర్ ఈచ్ 10 rupees అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1 lakh into 10 వీళ్ళ మొత్తం ఆస్తులు అవుతాయి, అసెట్స్ అవుతుంది. అది ఇంకా సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు ఓన్లీ మనము టెర్మినాలజీ చూస్తున్నాము, ఫర్దర్ వీడియోస్ లో మనం క్లియర్ గా ఈచ్ ఎవ్రీ వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, టెన్షన్ పడద్దు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ఎస్సి అంటే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అట్లానే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. 2 ఎక్స్చేంజెస్ అయితే ఉంటవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఏమో ఎన్ఎస్సి కింద ఉంటుంది, సెన్సెక్స్ ఏమో బిఎస్సి కింద ఉంటుంది. సెన్సెక్స్ లో కొన్ని టాప్ పర్ఫార్మింగ్ టాప్ 100 కంపెనీస్ ఉంటవి, నిఫ్టీలో టాప్ పర్ఫార్మింగ్ ఇండియాలో ఉన్నటువంటి 50 కంపెనీస్ అయితే ఉంటవి. అది నెక్స్ట్ వన్ వచ్చరికి ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. ఐపీఓ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతుంటే, అంటే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు హ్యూజ్ అమౌంట్ లో షేర్స్ అయితే పబ్లిక్ అయితే ఆఫర్ చేస్తారు. అప్పుడు దాన్ని మనము ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. ఇది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్, కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. జస్ట్ మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ అంటే, జస్ట్ టెర్మినాలజీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇదే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం అంటే లెట్స్ ఈ ఎక్స్ అనే కంపెనీ 1 lakh షేర్స్ ఉంటే ఈచ్ షేర్ 10 rupees అయినప్పుడు వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ మొత్తం ఏమవుతుంది, 10 lakhs అవుతుంది. జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ అది 10 lakhs మొత్తము వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ అయితే అవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం వాళ్ళ కంపెనీ యొక్క ఆస్తులు అది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మొత్తాన్ని నీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఒక చోట చూపిస్తుంది. లైక్ కొంతమంది ఏంది గోల్డ్ లో పెడతారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు, కొంతమంది డైరెక్ట్ స్టాక్స్ లో పెడతారు. అవన్నీ కలిపి నీకు ఒక చోట గ్యాదర్ అయ్యి నువ్వు ఎంతెంత చెప్పినావు, ఎంతెంత పెట్టినావు, ఎక్కడెక్కడ పెట్టినావు అని చెప్పేసి అది మన పోర్ట్ఫోలియో అది, దాంట్లో కనిపిస్తుంది డేటా మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిమాట్ అకౌంట్. మెయిన్ నువ్వు స్టాక్స్ లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, నీకు ఇప్పుడు నువ్వు బ్యాంకులో నువ్వు సంపాదించిన డబ్బులు తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టాలంటే నీకు బ్యాంక్ అకౌంట్ ఎట్లాగా మధ్యలో మీడియేటర్ గా అవసరమో, నువ్వు అట్లాగనే నువ్వు స్టాక్స్ కొనాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కొనాలన్నా ఈ డిమాట్ అకౌంట్ అనేది నీకు అవసరము, కంపల్సరీ మ్యాండేటరీ. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక ఇండివిజువల్ నెంబర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎంతెంత కొన్నామేందో మన డేటా మొత్తం ట్రాక్ అవుతుంది. నువ్వు డైరెక్ట్ గా స్టాక్స్ కొనాలన్నా అమ్మాలన్నా డిమాట్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ ఉన్నసరికి లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే, లెట్స్ ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ అంటే ఏదైనా ఒక వై అనే షేరు నీకు 50,000 ఉందనుకున్నాము, ఇప్పుడు ప్రెసెంట్ 50,000కి రన్ అవుతుంటే దీన్ని 50,000 అనేది నీకు మార్కెట్ ఆర్డర్ అవుతుంది, అంటే మార్కెట్ ప్రైస్ ఇంత నడుస్తుంది. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఇది బాగానే ఉంది దీంట్లో పెట్టొచ్చు, కాకపోతే నేను 50,000కి అయితే పెట్టలేను, సేమ్ స్టాక్ నాకు 49,900కి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను పెడతా. అంటే కొంచెం బార్గెయిన్ బిడ్డింగ్ ఆడతాము, బేరం చేయాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వేంటంటే లిమిట్ పెట్టుకుంటావు. నువ్వు ఆర్డర్ పెట్టే ముందు 50,000 పెట్టకుండా మాన్యువల్ గా నువ్వు ఇక్కడ 50,000 ప్లేస్ లో 49,900 పెడతావు. ఇన్ కేసు ఎప్పుడైనా ఆ స్టాక్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ డేలో ఆ స్టాక్ పడి నీ పర్టికులర్ ప్రైస్ రీచ్ అయితే నీ ప్రైస్ ఇక్కడ టెగర్ అవుతుంది, నీకు అప్పుడు ఆ ప్రైస్ అయితే నువ్వు అంటే ఆ స్టాక్ నువ్వు అంతకి కొన్నట్లు, అది నువ్వు లిమిట్ ఆర్డర్. అట్లాగా నువ్వు ప్రైస్ తక్కువకి వచ్చినప్పుడు కొనాలంటే దాన్ని లిమిట్ ఆర్డర్. సేమ్ లిమిట్ ఆర్డర్ నువ్వు అమ్మేటప్పుడు కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డెలివరీ ఇంట్రాడే ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, తప్పు చేయొద్దు. ఇక్కడ ఈ రోజే ఫండ్స్ కొంటాము, ఈ రోజే షేర్స్ కొంటాము, ఆ కొన్నిటువంటి వాటిని ఈ రోజు మార్కెట్ పెరిగితే మనకి డబ్బులు వస్తాయి, తగ్గినా
మనం లాస్ లోకి వెళ్ళిపోతాము. ఈ రోజే అమ్మేస్తాము. లెట్సే మనకి మార్కెట్ 9:30కి ఓపెన్ అయినప్పుడు మళ్ళీ క్లోజింగ్ టైం వరకు నువ్వు అమ్మకపోయినా ఆటోమేటిక్ గా నువ్వు చేస్తున్నటువంటి జీరోదా కానీ బ్రోకరేజెస్ ఉంటాయి కదా, ఏవైతే ఉంటారో ఆటోమేటిక్ గా అవే సెల్ చేసి నీకు యావరేజ్ అయితే వస్తుంది. నువ్వు లాస్ లో ఉంటే లాస్ లో ఉంటావు, ప్రాఫిట్స్ లో ఉంటే ప్రాఫిట్ లోకి వస్తావు. అది ఇంట్రాడే అంటే. దీన్ని నథింగ్ బట్ మనము దీంట్లో ఇంకా ట్రేడింగ్స్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా ఉండేవి. ఇప్పుడు డెలివరీ అంటే ఏంటంటే, డెలివరీలో నువ్వు పర్చేస్ చేసినట్లయితే నువ్వు అది ఇంకెల్లకాలం ఉంచుకోవచ్చు. ఈ రోజు కానివ్వండి, 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు, లేకపోతే వారం తర్వాత అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నష్టాల్లో ఉన్న లాభాల్లో ఉన్న నీ మైండ్ ని డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్, నీ యొక్క ప్లాన్స్ ని బట్టి నువ్వు చేసుకోవచ్చు. అదే మనము డెలివరీ అంటాము. లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు కొంటున్న షేర్స్ ని లేకపోతే ఏదైనా డెలివరీలో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్, బేర్ మార్కెట్, బుల్ మార్కెట్. అంటే మార్కెట్ కొన్నిసార్లు బుల్ అంటాము. బుల్ అంటే మన ఎద్దు కొమ్మలు ఉంటాయి కదా, ఎద్దు కొమ్మలు ఎప్పుడు ఇట్లా ఉంటవి. అంటే మార్కెట్ అప్లో ఉన్నట్లు, మార్కెట్ బాగా పెరుగుతుంది అనుకోండి, బుల్ మార్కెట్ అంటాము. బేర్ అంటే ఏంటంటే ఎలుకబంటి ఇట్లా తలకాయ ఉంచుకొని ఉంటది కాబట్టి అది ఎప్పుడు నడుస్తున్నా ఇట్లా చూడలేదు. సో ఇట్లాగా దాని తలకాయ ఎప్పుడు కిందకే ఉంటది కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో, మార్కెట్ పడ్డప్పుడు అది బేర్ మార్కెట్ అవుతుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు బుల్ మార్కెట్ అవుతుంది. సింపుల్. అది దాన్నే మనం బుల్ అండ్ బేర్ మార్కెట్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చరికి ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. అంటే నువ్వు షేర్ మార్కెట్ లో పెట్టిన తర్వాత లెట్సే ఇప్పుడు ఒక ఎంఆర్ఎఫ్ఏ తీసుకున్నా, నేను ఒక 10 షేర్లు కొన్నాను అనుకోండి, ఈచ్ షేర్ ఎంతెంత పెరిగింది, లేకపోతే దాన్ని బట్టి మనము ఒక్కొక్క షేర్ కి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది దాన్ని మనం ఎర్నింగ్స్ పర్ షేర్ అంటాము. నెక్స్ట్ వన్ పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్న్ రేషియో. అది మనకి చూసుకోవాలి, ఇది కూడా మంచిగా ఉండాలి. తర్వాత బోనస్ షేర్స్. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ వాళ్ళు బోనస్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు 10 షేర్లు ఉన్నప్పుడు 1:1% పెట్టినప్పుడు నీ 10 షేర్లు కాస్త 20 షేర్లు అవుతుంది. అట్లానే దాని ప్రైస్ పడిపోతుంది, ఈక్వల్ అవుతుంది. అది జస్ట్ మీరు తెలుసుకోవాలి. అది మీకు తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాము అప్కమింగ్ వీడియోస్ లో వాట్ ఈస్ వాట్ అని. తర్వాత స్టాక్ స్ప్లిట్. కొన్నిసార్లు ఏంటంటే స్టాక్స్ కూడా స్ప్లిట్ చేసుకుంటారు. ఇప్పుడు లెట్స్ ఒక సిక్స్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని స్ప్లిట్ చేసి ఆఫ్ చేస్తే 12 స్టాక్స్ అవుతుంది. అప్పుడు స్టాక్స్ ఎక్కువ అవుతుంది, ప్రైస్ ఆఫ్ అవుతుంది. కానీ అప్పుడు నీకు తర్వాత ఆ ప్రైస్ పెరిగినప్పుడు నీకు మెయిన్ వాల్యూ ఇది కూడా పెరుగుతుంది. దాన్ని మనము స్టాక్స్ టు స్ప్లిట్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బైబ్యాక్. బైబ్యాక్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మార్కెట్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని ఆ పర్టికులర్ ఆ షేర్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళే స్టాక్స్ అయితే కొంటారు. దాన్నే మనం బైబ్యాక్ అయితే అంటాము. అర్థమైంది కదా. ఇది ఇంకా స్టాక్ మార్కెట్ కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వన్ ఇన్ జనరల్ గా కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి తెలుసుకోవాల్సినవి. అదేంటంటే క్యాపిటల్ అంటే మనం అదే ఇంకా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తాన్ని, ఆస్తులు, వీటిని క్యాపిటల్ అంటాము. అసెట్స్ అంటే ఏదైనా కానివ్వండి, మనం మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేకపోతే షేర్స్ అయినా, లేకపోతే నువ్వు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిందైనా, ల్యాండ్స్ అయినా, ఏదైనా నీ ఆస్తులు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే లయబిలిటీస్. లయబిలిటీ అంటే అప్పు, నీ దగ్గర ఉన్నటువంటి అప్పు. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే నీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ మైనస్ సేవింగ్స్. నీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయని చెప్పేసి, లెట్స్ సే నీ దగ్గర ఆస్తులు 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, సారీ ఇది క్రెడిట్. నీ దగ్గర అప్పు ఎంత ఉంది మైనస్ టోటల్ నీ దగ్గర సేవింగ్స్ ఏదైనా కానివ్వండి. లెట్స్ నీ దగ్గర ఇప్పుడు ఒక 1 lakh అప్పు ఉంది అనుకోండి, నువ్వు వాడుతున్న క్రెడిట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏదైనా ఒక 1 lakh ఉంది అనుకోండి. నీ దగ్గర సేవింగ్స్ లైక్ నీ సేవింగ్స్ అకౌంట్స్ ఇవన్నీ నీ దగ్గర ఉన్నటువంటి ఒక 70K ఉంది అనుకుందా. ఇప్పుడు నువ్వేమవుతుంది 30,000 అనేది లైబిలిటీ ఉన్నట్లు బ్యాంక్ కి, నువ్వు ఇంకా ఒక 30,000 నువ్వు అప్పు ఉన్నట్టు. అది లైబిలిటీ అంటే. లైబిలిటీ అంటే మీకు అర్థమైంది కదా. టోటల్ నీ దగ్గర ఉన్న అప్పులో నుంచి నీ దగ్గర ఉన్న సేవింగ్స్ ని తీసేస్తే ఎంతైతే మిగులుతుందో అది నీ యొక్క అప్పు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ -30, 30,000 నువ్వు అప్పు ఉన్నావు. అట్లా కాకుండా నీ దగ్గర ఇప్పుడు సేవింగ్స్ 70,000 ఉండి ఒకవేళ అప్పు ఓన్లీ ఒక 40,000 ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ 30,000 అనేది ప్రాఫిట్ అవుతుంది, నీ దగ్గర 30,000 ఎక్స్ట్రా ఉన్నట్టు. ఇట్లా మనం లైబిలిటీని అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తాము. దీన్నే మనం ఇప్పుడు ఇట్లా చేసేదాన్ని నెట్వర్క్ అంటాము. మనం అర్థమైంది కదా. ఇది లైబిలిటీ అంటే మనం బ్యాంక్ కి ఎంత అప్పు ఉన్నామని చెప్పేసి అది లైబిలిటీ కిందకు వస్తుంది. నెట్వర్క్ అంటేనేమో నీ దగ్గర ఉన్న అప్పులో నుంచి నీ లైబిలిటీని తీసేస్తే మిగిలినటువంటిది ప్లస్ ఆర్ మైనస్ అయితే, ప్లస్ అయితేనేమో నువ్వు ఎక్స్ట్రా నీ దగ్గర ఉన్నట్లు, మైనస్ అయితే నువ్వు బ్యాంక్ కి అప్పు ఉన్నట్లు. అది నెట్వర్క్. నెక్స్ట్ వన్ వచ్చరికి ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద ఎంత రిటర్న్స్ వచ్చినవి అని చెప్పేసి దాన్ని మనం ROI అంటాము. నెక్స్ట్ వన్ వచ్చరికి కాంపౌండింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. కాంపౌండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైనా వడ్డీకి ఇచ్చినాం అనుకోండి, అది నార్మల్ గా మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాము. లెట్స్ సే ఒక 1 lakh వడ్డీకి ఇచ్చినాము అని అనుకుందాము. ఇప్పుడు 1 lakh వడ్డీకి ఇచ్చినప్పుడు దానికి ఎంతో కొంత వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాము. లెట్స్ సే ఆఫ్టర్ 1 year తర్వాత నీవు ఇచ్చినటువంటి 1 lakh కి
ఒక 30,000 యాడ్ అయింది అనుకుందాం ఎస్టిమేటెడ్. అప్పుడు నువ్వు సెకండ్ ఇయర్ ఏం చేస్తావు అంటే 1,30,000 కి నువ్వు 1.3 lakhs కి మళ్ళీ నువ్వు వడ్డీ కడతావు. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా చక్ర వడ్డీ అని చెప్పేసి. అంటే మనం ప్రిన్సిపల్ కి ప్లస్ ఇంట్రెస్ట్ కి రెండిటికి కలిపి మళ్ళీ వడ్డీ కడతారు. అది మనం కాంపౌండింగ్ అంటాము. తర్వాత డైవర్సిఫికేషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ని కానీ డబ్బుల్ని కానీ ఏదైనా నువ్వు ఎట్లా డైవర్సిఫై చేసినావు అంటే ఎన్ని రకాలుగా విడగొట్టినావు అని చెప్పేసి. లెట్స్ ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, ఒక 50,000 స్టాక్ మార్కెట్ లో పెట్టి, ఒక 40,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి, ఒక 5,000 గోల్డ్ లో పెట్టి, ఒక 5,000 లిక్విడిటీ నా దగ్గర ఎప్పుడైనా అవసరాల కోసం క్యాష్ ఉంచుకుంటే నా డైవర్సిఫికేషన్ ఈ విధంగా నేను నా దగ్గర ఉన్న 1 lakh ని నేను డైవర్సిఫై చేసినట్లు. అది డైవర్సిఫికేషన్ అంటే. నెక్స్ట్ లిక్విడిటీ అంటే ఏంటంటే ఫండ్స్ నీ దగ్గర ఎంతైతే ఉంటాయో ఇమీడియట్ గా నువ్వు వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది అది లిక్విడిటీ అంటాము. లైక్ మన దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ కానివ్వండి, లేకపోతే ఫిక్స్డ్ గా నెఫ్టీలో ఏదైనా కానీ, కాకపోతే నీకేంటంటే అవసరం ఉన్నప్పుడు వెంటనే తీసుకొని నువ్వు వాడుకోగలగాలి. దాన్ని మనం లిక్విడిటీ అంటాము. ఇది ఓవరాల్ గా ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ వీడియో చాలా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నా. కొంచెం లెందీ అయింది కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా ఇంతవరకు చూసారంటే మీకు చాలా చాలా హెల్ప్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్కి, స్టడీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అట్లనే వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిజన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్.